వెస్టేజ్లో మనం ఏం చేస్తున్నాం? డబ్బు పెడుతున్నామా? ఏమన్నా వెస్టేజ్ ఆఫీస్లో మనం పోగానే వాళ్ళు ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా? అన్నీ ఫ్రీ. మనం వర్క్ చేస్తే చాలు. ఇంతకైనా ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ ఏమన్నా ఉన్నాయా? ఈ భూ ప్రపంచంలోనే లేదు నన్ను అడిగితే. సాధారణమైన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఈరోజు తాకుతున్నాయి. చూస్తూనే మనం కామ్గా ఉంటే కరెక్టా? ద రిచెస్ట్ పర్సన్ ఎవరు? ఏం చెప్పాడు? ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ విల్ ఓవర్ అగైన్ ఐ విల్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. ఆయన ఒకవేళ మొత్తం క్లోజ్ అయిపోతే మళ్ళీ మీరు ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు సార్ అని అడిగితే నేను నెట్వర్క్ మార్కెటింగ్ని స్టార్ట్ చేస్తాను అని చెప్పాడంట. నేను డాక్టర్, నేను లాయర్ అనేది గొప్పగా చెప్పుకుంటాం. నేను వెస్టేజియన్ అని గొప్పగా చెప్పుకుంటున్నామా? రాబోయే రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలంటే ఎగ్జామినేషన్ వస్తుంది. తెలుసో తెలియదో? సింపుల్. ఒక రోజుల్లో ఏఎస్ఎం చెప్పేది, డాక్టర్ గెలుస్తున్నాడంటే చాలామంది పేషెంట్స్కి క్లియర్ చేస్తూ ఆయన గెలవచ్చు. ఒక అడ్వకేట్ గెలుస్తున్నాడన్నా కూడా చాలామంది కేసెస్ని ఆయన క్లియర్ చేసి గెలవచ్చు. కానీ ఒక నెట్వర్కర్ గెలుస్తున్నాడు అంటే చాలామంది ఆయన కింద సక్సెస్ఫుల్ పీపుల్ ఉండే ఆయన గెలుస్తారు.